పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడైనా మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మేము ప్రభువు క్షమించినట్లుగానే మీరును ఒకరినొకరు క్షమింపవలెను. కొలసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, నీకే స్తుతి ఘన మహిమ. యేసుదేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతి ఘన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతి ఘన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం వచనములు 1 నుండి 9 వరకు. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిల్చుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనములు వెదజల్లుచుట్టకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేక రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలచెను. కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, విత్తువాని ఉపమానం ద్వారా మాకు చెప్తూ ఉన్నారు ప్రభువా. మీ వాక్యము మా హృదయంలో సంపూర్ణంగా నిలవబడాలి. అప్పుడే మేము 100 ఫలింపగలము అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి మీ వాక్యము చదువుట, మీ వాక్యము ధ్యానించుట మేము అనుదినము చేయుటకు మాకు సహాయంని, కృపని అనుగ్రహించండి ప్రభువా. మీ విశ్వాసం అందు 30 60 100 ఎదిగే కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ కాపుదలలో, మీ భద్రతలో మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని అంతటినీ ఉంచి కాపాడండి. సమస్త మానవాళి మీద దయచూపుము ప్రభువా. మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మాకు మన్నింపును దయచేసి మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి మీ పవిత్రాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. మా ఈ ప్రార్థనను శ్రేష్టమైన యేసు ప్రభువు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.